వెల్కమ్ టు ది ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో పుష్ డౌన్ ఆటోమేటా టాపిక్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ ద పుష్ డౌన్ ఆటోమేటా ఎగ్జాంపుల్ 3 డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ 2 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం. దిస్ ఇస్ థర్డ్ ఎగ్జాంపుల్. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్టయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? కన్స్ట్రక్ట్ అ పీడిఏ ఫర్ ద లాంగ్వేజ్ ఎల్ equal to a power n, b power m, c power n, where n greater than or equal to 1 and m greater than or equal to 1. ఈ ప్రాబ్లం చూస్తే మనకు ఏం అర్థమవుతుంది? మనకి ఇచ్చిన లాంగ్వేజ్లో ఏ టైప్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉంటాయంటే ద నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ సీస్ ఆర్ ఈక్వల్. ఈ స్ట్రింగ్లో నెంబర్ ఆఫ్ ఏస్ సీస్ ఈక్వల్గా ఉండాలి. అండ్ దెర్ ఈస్ నో కన్స్ట్రెంట్ ఆన్ ద నెంబర్ ఆఫ్ బీస్. అంటే ఏంటి? ఏస్ సీస్ ఈక్వల్గా ఉండాలి కంపల్సరీగా. బి అనేది ఎన్నైనా ఉండొచ్చు. సో మనము ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ రాసుకున్నాము ఈ లాంగ్వేజ్లో ఎలా ఉండొచ్చు. సో ఎల్ ఈక్వల్ టు ఏ బీబీసి అంటే ఏ ఎన్ ఈక్వల్ టు 1 ఎం ఈక్వల్ టు 2 అనుకోండి. అప్పుడు ఏ బీబీసి. అలాగే ఎన్ ఈక్వల్ టు 2 ఎం ఈక్వల్ టు 2 అనుకోండి. ఏబీబీ ఏఏబీబీసిసి. అలాగే ఎన్ ఈక్వల్ టు 2 ఎం ఈక్వల్ టు 3 అనుకోండి. ఏబిబిబిసిసి. అండ్ ఎన్ ఈక్వల్ టు 3 అండ్ ఎం ఈక్వల్ టు 1 అనుకోండి. ఏఏఏసిసిసి. అలా ఇలా ఉంటాయి ఈ లాంగ్వేజ్లో ఉండే స్ట్రింగ్స్. దాని అర్థం ఏంటి? ఏ ఎన్నిసార్లు వచ్చిందో సి కూడా అన్నిసార్లు రావాలి. బట్ బి మీద కండిషనే లేదు, ఎన్నిసార్లు అయినా రావచ్చు. సో అది ఇలాంటి స్ట్రింగ్స్ ఉంటాయి. సో ఈ స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేసే మనం పీడిఏని మనం ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేయాలి. సో మనకు అందరికీ తెలుసు పీడిఏకి మనం ఏం యూజ్ చేస్తాము, స్టాక్ హెల్ప్ తీసుకుని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో దీనికి మనం ఏ లాజిక్ యూజ్ చేస్తామో చూడండి. స్టాక్లో ఇనిషియల్ సింబల్ Z0 ఉంటుంది. సో మనం ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి? ఏని సిని ఏతో మ్యాచ్ చేయాలి. ఎన్ని ఏస్ వచ్చినాయో అన్ని సీస్ రావాలి. దానికోసం ఏం చేస్తాము, వచ్చిన ఏ ఎల్లా మనం సపోజ్ ఈ స్ట్రింగ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏఏ బీబీబీ సిసి. ఈ స్ట్రింగ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. వచ్చిన ఏనల్లా మనం స్టాక్లోకి పుష్ చేద్దాం. ఫస్ట్ ఏని స్టాక్లోకి పుష్ చేద్దాం. అలాగే సెకండ్ ఏని కూడా స్టాక్లోకి పుష్ చేద్దాం. నెక్స్ట్ బీస్ వచ్చినాయి. తర్వాత ఏమొచ్చినాయి? బీస్ వచ్చినాయి. బీని నో ఆపరేషన్. బీ మీద మనమేమి దేంతో మ్యాచ్ చేయక్కర్లేదు, బీ మీద కండిషన్ లేదు. అందుకని బీని ఏం చేద్దాం? బీ వచ్చినప్పుడు స్టాక్లో నో ఆపరేషన్. స్టాక్ మీద నో ఆపరేషన్ అంటే నో పుష్ ఆపరేషన్, నో పాప్ ఆపరేషన్ అంద స్టాక్లో మనం ఏమీ చేయం బీ వచ్చినప్పుడు. మళ్ళీ సి వచ్చినప్పుడు ఎందుకు చేయట్లేదు పుష్ కానీ పాప్ కానీ? ఎందుకంటే మనకు బీ మీద కండిషన్ లేదు, బీని మనం దేంతో మ్యాచ్ చేయలేక్కర్లేదు, ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ అయినా రావచ్చు. అందుకని నో ఆపరేషన్ అంద స్టాక్. ఇప్పుడు సి వచ్చింది. సిని ఏం చేయాలి? ఏతో మ్యాచ్ చేయాలి. సో ఒక్కొక్క సి వచ్చినప్పుడు ఒక ఏని పాప్ చేస్తాం, ఒక్కొక్క సి వచ్చినప్పుడు ఒక ఏని పాప్ చేస్తాం. సో ఒకవేళ ఏస్ సిసి ఈక్వల్గా ఉంటే మన సీస్ అన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి స్టార్టింగ్ సింబల్ వచ్చేయాలి. సో ఆ విధంగా ఉండాలి. సో ఈ విధంగా మన స్టాక్ హెల్ప్ తీసుకుని కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో చేసినట్లుగానే ఫస్ట్ ట్రాన్సిషన్ ఫంక్షన్ కన్స్ట్రక్ట్ చేసుకుని దాని నుంచి మనము పుష్ డౌన్ ఆటోమేటా అయితే డ్రా చేద్దాం. ఓకే, ఫస్ట్ డెల్టా ఆఫ్ ఫస్ట్ ఇనీషియల్గా ఏంటి? Q0 ఇది స్టార్టింగ్ స్టేట్ అనుకోండి. అండ్ స్టాక్ మనకి ఇన్పుట్ సింబల్ ఏంటి? ఏ వచ్చినప్పుడు స్టాక్లో ఉండే టాప్ మోస్ట్ సింబల్ ఏంటి? స్టార్టింగ్ సింబల్ Z0. సో వెన్ ద స్టార్ట్ సింబల్ ఈజ్ Q0 అండ్ ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ అండ్ ద స్టాక్ టాప్ ఈజ్ Z0. అప్పుడు ఏమవ్వాలి? మనం ఏ వస్తే ఏం చేయాలనుకున్నాము? పుష్ చేయాలనుకున్నాం. స్టేట్ ఏమీ చేంజ్ అవ్వదు, Q0లోనే ఉంటుంది, కానీ పుష్ చేస్తాం. Q0 ఏ Z0. సో ఇప్పుడు ఏమైంది? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రా చేస్తున్నాను. Q0 అనేది స్టార్ట్ స్టేట్. ఓకే, ఈ Q0 మీద ఏమొచ్చింది? ఏ వచ్చింది. స్టాప్ సింబల్ ఈజ్ Z0. ఏం చేసాము? ఏని పుష్ చేసాము. నో చేంజ్ ఆఫ్ ద స్టేట్. అగైన్ మనకి నెక్స్ట్ సింబల్ ఏంటి? ఏ వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేయాలి? పుష్ చేయాలి. మళ్ళీ ఎన్ని ఏస్ వచ్చినా సరే మనం పుష్ చేయాలి. సో దానికోసం డెల్టా ఆఫ్ ఇప్పుడు Q0 ఇనిషియల్, మళ్ళీ అగైన్ స్టేట్ ఈజ్ Q0 అండ్ అవర్ ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ
బట్ స్టాక్ టాప్ ఇప్పుడు ఏమైంది, మనం ఏని పుష్ చేసాం కదా Z0కి, స్టాక్ టాప్ ఏమైంది, ఏ అయింది. సో వెన్ ద స్టేట్ ఈస్ Q0 అండ్ ద ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ అండ్ ద స్టాక్ టాప్ ఈజ్ ఏ, అప్పుడు కూడా మనం ఏం చేయాలి, అప్పుడు కూడా పుష్ చేయాలి. సో నెక్స్ట్ ఏ వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి, పుష్ చేయాలి. దాని అర్థం స్టేట్ Q0లోనే ఉండి ఆ ఏని కూడా పుష్ చేయాలి. సో Q0, ఏ. సో ఈ ఏ కూడా పుష్ చేయండి. ఓకే, నెక్స్ట్ డెల్టా ఆఫ్ Q0 ఆఫ్, ఇప్పుడు సింబల్ బి వచ్చింది, బి అండ్ స్టాక్ టాప్ ఈజ్ ఏ బి వస్తే ఏం చెప్పాను, నో ఆపరేషన్ అంత స్టాక్ మీద మనం ఏ ఆపరేషన్ చేయక్కర్లా. బట్ స్టేట్ చేంజ్ అవుతుంది, Q0 నుంచి Q1కి చేంజ్ అయ్యి నో ఆపరేషన్ అంత స్టాక్లో నో ఆపరేషన్ అంటే ఏంటి, స్టాక్ టాప్లో ఏముందో యాస్టీస్గా నో పుష్ నో పాప్, అంటే స్టాక్ టాప్లో ఏముందో అది రాసాం. ఏమైంది, ఇప్పుడు ఇక్కడ ఇంకొక Q0 మీదే ఏ వచ్చి ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ అండ్ ద స్టాక్ టాప్ ఈజ్ ఏ అయితే ఆ ఏని కూడా పుష్ చేసాం. ఇదొక ట్రాన్సిషన్. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఏంటి, Q0 మీద బి వచ్చి స్టాక్ టాప్ ఏ వచ్చినప్పుడు నో ఆపరేషన్, స్టాక్ టాప్ ఎలాగో మళ్ళీ ఏనే ఉంటుంది, బట్ చేంజ్ స్టేట్ Q1కి చేంజ్ అయింది. నెక్స్ట్ Q1 మీద మళ్ళీ బి వచ్చినప్పుడు ఏమవ్వాలి, Q1 మీద బి వచ్చినప్పుడు స్టాక్ టాప్ ఇందాక ఏమీ ఆపరేషన్ చేయలేదు కాబట్టి ఏనే ఉంటుంది, ఏ స్టాక్ టాప్ ఈజ్ అగైన్ ఏ. సో స్టాక్ టాప్ ఈజ్ ఏ అండ్ ఇన్పుట్ సింబల్ ఈజ్ బి, స్టేట్ ఈజ్ Q1, ఇందాక స్టేట్ ఏమో Q0. ఇప్పుడు ఏమవ్వాలి, ఇప్పుడు కూడా నో ఆపరేషన్ జరగాలి, స్టేట్ కూడా చేంజ్ అవ్వదు. సో అందుకని Q1, ఏ. సో వెన్ ద ఇన్పుట్ సింబల్ ఈజ్ బి అండ్ ద స్టాక్ టాప్ ఈజ్ ఏ, నో ఆపరేషన్. సో ఇప్పుడు బీకి ఇది లూప్ అన్నమాట, ఎన్నిసార్లు Q1 మీద బి వచ్చినా నో ఆపరేషన్ జరిగి Q1లోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ 3 B's కంప్లీట్ అయిపోయిన తర్వాత సికి రండి. సి వచ్చినప్పుడు ఏం చేయాలి, స్టాక్ టాప్ని పాప్ చేసి సితో మ్యాచ్ చేయాలి. ఎన్ని సీలు వచ్చినాయి అన్ని ఏలు రావాలి కదా. సో వెన్ దట్ స్టేట్ ఈస్ Q1 అండ్ ద ఇన్పుట్ సింబల్ ఈజ్ సి అండ్ ద స్టాక్ టాప్ ఈజ్ ఏ, ఇప్పుడు ఏం జరగాలి, స్టేట్ చేంజ్ అయ్యి Q2కి వెళ్ళి పాప్ అవ్వాలి. సో వెన్ ద ఇన్పుట్ సింబల్ ఈజ్ సి అండ్ ద స్టాక్ టాప్ ఈజ్ ఏ, దెన్ పాప్ అయ్యి Q2కి చేంజ్ అవ్వాలి స్టేట్. ఓకే, ఇప్పుడు Q2కి వచ్చింది, ఇంకా ఉంది నెక్స్ట్ Q ఉంది, ఇప్పుడు ఏ పాప్ అయిపోయింది, ఇప్పుడు ఇంకొక సి ఉంది, ఒక ఏ ఉంది. సో ఈ సిని వచ్చినప్పుడు ఏని పాప్ చేయాలి మళ్ళీ. ఓకే, డెల్టా ఆఫ్, ఇప్పుడు ఎక్కడుంది, స్టేట్ Q2లో ఉంది, ఇన్పుట్ సింబల్ సి అండ్ ద స్టాక్ టాప్ ఈజ్ ఏ. సో అప్పుడు కూడా ఏమవ్వాలి, Q2లోనే ఉండి పాప్ అవ్వాలి. సో ఇక్కడ ఏమవ్వాలి, Q2లోనే ఉండి పాప్ అవ్వాలి. ఇప్పుడు వెన్ ద ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ స్టాక్ టాప్ ఈజ్ వెన్ ద ఇన్పుట్ సింబల్ ఈజ్ సి స్టాక్ టాప్ ఈజ్ ఏ, సో పాప్ ఆపరేషన్, బట్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద స్టేట్. సో ఇప్పుడు ఏ కూడా పాప్ అయిపోయింది. పాప్ అయిపోయేప్పుడు ఏమైంది, స్టాక్ ఇనీషియల్ సింబల్ Z0 వచ్చేసింది. స్టాక్ ఇనీషియల్ సింబల్ Z0 వచ్చిందంటే ఏంటి, స్టాక్ ఎంటీ అయిందని స్టాక్లో మనం పుష్ చేసిన సింబల్స్ అన్నీ అయిపోయినాయి అని అర్థం. సో వెన్ ద స్టేట్ ఈస్ Q2 అండ్ ద ఇన్పుట్ సింబల్ ఈజ్ ఎప్సిలాన్, అంటే ఈ స్ట్రింగ్ అయిపోయింది, ఇంకేం లేవు, ఎప్సిలాన్ ఉంది లాస్ట్ సింబల్, అండ్ ద స్టాక్ టాప్ ఈజ్ Z0. దాని అర్థం ఏంటి, ఫైనల్ స్టేట్కి రీచ్ అవ్వచ్చు, QF, Z0. సో మనం 2 విధాలుగా రాసుకోవచ్చు దీన్ని, యాక్సెప్టెన్స్ బై ద ఫైనల్ స్టేట్, యాక్సెప్టెన్స్ బై ద ఎంటీ స్టాక్. ఇప్పుడు నేను యాక్సెప్టెన్స్ బై ద ఫైనల్ స్టేట్ రాశాను, ఒకవేళ దీన్ని నేను యాక్సెప్టెన్స్ బై ద ఎంటీ స్టాక్ రాయాలంటే QF, ఎప్సిలాన్, అంటే ఈ Z0ని కూడా మనం పాప్ చేసేస్తాం అనమాట. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, యాక్సెప్టెన్స్ ఆఫ్ ఏ PDA బై ద ఎంటీ స్టాక్ బై ద ఫైనల్ స్టేట్ అని. సో ఎలా కావాలంటే అలా మనం రాసుకోవచ్చు. Z0ని పాప్ చేయకపోతే ఫైనల్ స్టేట్ ద్వారా యాక్సెప్ట్ అవుతుంది, Z0 పాప్ చేసేసామనుకోండి ఎంటీ స్టాక్ ద్వారా యాక్సెప్ట్ అవుతుంది. సో ఇప్పుడు వెన్ ద ఇన్పుట్ సింబల్ ఈజ్ ఎప్సిలాన్ అండ్ ద స్టాక్ టాప్ ఈజ్ Z0, దెన్ సో ఈ Z0 కూడా పాప్ చేసేసారు అనుకోండి, సో ఇట్ రీచెస్ ద ఫైనల్ స్టేట్.
సో ఇది రిక్వైర్డ్ పీడిఏ డయాగ్రామ్. దీస్ ఆర్ ద ట్రాన్సిషన్ ఫంక్షన్స్. ఇప్పుడు పీడిఏ 7 టపుల్స్ మనం రాద్దాం దీనికి. సో పీడిఏ 7 టపుల్స్ ఏముంటాయి? ఫస్ట్ సెట్ ఆఫ్ ద స్టేట్స్ Q0, Q1, Q2, QF. నెక్స్ట్ ఇన్పుట్ సింబల్స్ ABC. నెక్స్ట్ స్టాక్ సింబల్స్ Z0 A. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఫంక్షన్ డెల్టా. and in starting state Q0, stack starting symbol Z0, and final state is QF. So these are the 7 tuple notation for the given. This is the 7 tuple notation for the given PDA. This is the diagram, and these are the transition functions. These are the example strings, and this is the 7 tuple notation, and this is the given problem.